ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 7ను పరిశీలిద్దాం. అర్జునుడు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడి ముందు తన హృదయాన్ని పూర్తిగా తెరిచాడు. అతను అంటున్నాడు, స్వామీ, నా హృదయం దయ అనే బలహీనతతో నిండిపోయింది. నా వాళ్లను చంపాలనే ఆలోచనే నన్ను బలహీనుణ్ణి చేస్తోంది. నా మనస్సు పూర్తిగా గందరగోళంలో ఉంది. ఏది నా ధర్మమో ఏది అధర్మమో నేను తెలుసుకోలేకపోతున్నాను. నా కర్తవ్యమేమిటో నాకు తోచడం లేదు. మన జీవితంలో కూడా కష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా. ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంలో పడిపోతాం. అర్జునుడు అదే స్థితిలో ఉన్నాడు. అందుకే అతను శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు, నిన్నడుగుతున్నాను, నాకు ఏది మంచిదో, ఏది నాకు నిజమైన శ్రేయస్సునిస్తుందో దాని నాకు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పు. ఇక్కడ అర్జునుడు తనకు నచ్చింది చెప్పమని అడగట్లేదు. తనకు ఏది మేలు చేస్తుందో అది చెప్పమని అడుగుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత అర్జునుడు తనను తాను పూర్తిగా సమర్పించుకుంటున్నాడు. నేను నీ శిష్యుడిని, నిన్నే శరణు కోరుతున్నాను. నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు దారి చూపించు, నన్ను శాసించు అని వేడుకుంటున్నాడు. ఇది భగవద్గీతలో ఒక గొప్ప మలుపు. ఇక్కడే స్నేహితుడుగా ఉన్న కృష్ణుడు గురువుగా మారుతున్నాడు. అర్జునుడు శిష్యుడిగా మారుతున్నాడు. మన అజ్ఞానాన్ని ఒప్పుకుని గురువును శరణు వేడినప్పుడే అసలైన జ్ఞానం మొదలవుతుంది. మన జీవితంలో కూడా భగవంతుడినే మన గురువుగా భావించి పూర్తి నమ్మకంతో శరణు వేడితే ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. జీవితంలో మనకు కూడా ఎన్నోసార్లు ఇలాంటి గందరగోళం ఎదురవుతుంది. అప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టి భగవంతుడిని శరణు వేడితే ఆయనే మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు. ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.